విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు మంటలే మండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో ఆరాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలసియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నిరంతరం సాహిత్య సేవ కవితా సేవ చేయాలని ఉంటుంది, కానీ సహకారం అనేది మాకు ఉండదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపు ఆలోచనతో ఎప్పటికప్పుడే చేయలేకపోతున్నామేమో, సహకారం ఉండట్లేదు అని అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకటి సహకారంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాం. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మనకి అంటే ఎప్పుడు సహకరించే వాళ్ళే సహకరించడం జరుగుతుంది. కొత్తగా వచ్చి మన కార్యక్రమాలకి ఈ సాహిత్య కార్యక్రమాలకు సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి పోతుల పెద్దనారాయణ లాంటి వాడు, ఊరగంటి ప్రసాద్ గారు, కొండపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాడు, వీళ్ళందరూ ముందుకు రాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి గుంటూరు సత్యనారాయణ ఎప్పుడు కార్యక్రమాన్న ఏదో తనకు తోసింది తన ముందుగా సహకరిస్తూనే ఉంటారు. అలాగా ఇంతమంది సహకారంతో కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ముందు కార్యక్రమాలు చేయాలంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకనంటే సాహిత్య కార్యక్రమాలకు రావటం వేరు, నిర్వహించడం వేరు. నిర్వహణలో ఉన్నటువంటి కష్టసాధ్యాలు చాలా ఇబ్బందికరమైనవి. ఏమైనప్పటికీ కూడా కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఆదరించాలి, కవులను ప్రోత్సహించాలి అనేది మా తలం. ఇక మా బళ్ళన్నీ దాదాపు అనారోగ్యపరంగా పైకెక్కి అటకెక్కుతున్నాయి. ఆదినారాయణ గారి పరిస్థితి పెద్ద వయసు వల్ల ఆయన ఆరోగ్యం బాగుండలేదు. నాకు చిన్న వయసు అయినా నాకు కూడా అనేక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం సహకరించలేదు. అరుణ గారి మరి అంటే ఒక్కొక్కళ్ళు అంటే వాడు చేసే నిరంతరం అనేక మనం సాహిత్య కార్యక్రమాలు ఒక్కటే చేస్తాం. ఆమె నిరంతరం సమాజ సేవ చేస్తూ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతుంది. చేయాలని తన వంతు సహకారం ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. అలాగా ఇలాంటి కార్యక్రమాలను ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ చేసుకుంటే తప్ప తదుపరి ఏమిటి ఈ కార్యక్రమాలను నిర్వహించేటువంటి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి యువత ఎక్కడ? యువతను మనం ప్రోత్సహించాలి. మీరు కవులుగా మీ బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు, కానీ మీ మీ ఇళ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. దయచేసి సమకాలీన సామాజిక స్పృహతో కూడినటువంటి సాహిత్యాన్ని సమాజానికి అందించడమే కవుల లక్ష్యంగా భావిస్తూ ఉన్నామన్నమాట. అందుకని అంటే కనీసం ప్రేరణ కలిగించాలి, ఉత్తేజాన్ని కలిగించాలి, వాళ్ళని ఇటువైపు తీసుకురావాలి. యువతని ప్రోత్సహించకపోతే మన తదుపరి ఎవరు? ఈ సాహిత్యాన్ని ఆదరించేది ఎవరు? పోషించేది ఎవరు? కవిత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేది ఎవరు?
నేను సైతం ప్రపంచాన్ని సమిధనొక్కటి ఆహుతిచ్చాను. శ్రీశ్రీని ఈ రోజు గురించి ఈ రోజు వరకు మనం అందరం ఆయన అడుగుదాడలో నడుస్తున్నాం. తదుపరి మనల్ని అనుసరించి నడిచే వాళ్ళు ఎవరు, అలా నడిపించే వాళ్ళు ఎవరు? అందుకని మీరు రాస్తున్నారు, కానీ మీ తదుపరి వచ్చేటువంటి వాళ్ళను కూడా, మీ పక్కన ఉన్నటువంటి యువతను కూడా మీరు ప్రోత్సహించండి. కవిత్వాన్ని రాసే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. మన తదుపరి వీళ్ళు ఉన్నారు అని ఒక భరోసా మనకు కలిగే విధంగా ప్రోత్సహించాలని యువత మన తర్వాత వచ్చేటువంటి యువతరాన్ని మనం ప్రోత్సహించడమే భవిష్యత్తు తరాలకు మనం అందించేటువంటి మరి కార్యక్రమంగా మనం భావించాలి. ఈ కార్యక్రమానికి అనేక ప్రయాసాలు వచ్చి పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇక వెంటనే ఆలస్యం లేకుండా కవిత్వాన్ని కవి సమ్మేళనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కవి సమ్మేళనం నిర్వహించబోయే ముందు శరత్తో పాట పాడి మనకి అదే చెప్పేది. వేదికగా తీసుకున్నటువంటి మీ అందరికీ వేదిక ఈ కార్యక్రమం చేసినందుకు మీ అధ్యక్షులకు ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే నా గర్వకారంగా ఫీల్ అవుతాను. మా గ్రంథాలయంలో మా లైబ్రరీలో వేదికగా తీసుకున్నందుకు కూడా చాలా గర్విస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నరస సంఘం వారు అలాగే కళాతీత సంఘం మండలి వారు కలిసి నిర్వహించినటువంటి కవితా సమ్మేళన కవితా దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సభాధ్యక్షుడు శ్రీమతి తేల అన్నా మేడం గారికి, అట్లాగే సభా సంచాలకులు డాక్టర్ నూనె అంకమరావు సార్ గారికి, అలాగే సార్ డాక్టర్ నారాయణ సార్ గారికి, తర్వాత పోదుల వీరనారాయణ సార్ గారికి, అట్లాగే పూరా ప్రసాద్ సార్ గారికి, ఓరిగంటి ప్రసాద్ సార్ గారికి, వచ్చేసినటువంటి సాహిత్య ప్రియులకు, సాహిత్య వేదికలకు, అలాగే కవిత మేధావులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. నాకు కవితలు అంటే ఇష్టము. నేను రాయలేను కానీ వింటాను, చదువుతాను. మా తెలిసిన అన్నయ్య ఎస్కే యూనివర్సిటీలో నాటపదార్శరాజు అనే తెలుగు ప్రొఫెసర్ అయినా ఆయన ఇంటర్లో ఉన్నప్పుడు నాకు రాపించేవాడు. చిన్న చిన్న ఉగాది పండగ కవితలు ఏదైనా సంఘటన జరుగుతుందంటే రాయించేవాడు. ఏదో చిన్న చిన్న 4 ఏళ్ళు రాస్తుందండి సార్ అన్న చూసి సంతోషపడేవాడు. ఏదో ఉంది రాయనంటాడు. నాకు మీ అందరూ ప్రోత్సహిస్తే రాస్తాను అన్నాను. అయితే అమ్మ ఇప్పుడు లేరు, లోకంలో చెల్లిపోయారు. అందుకప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అన్న గుర్తొస్తాడు, గౌతమంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అయితే నాకు ఇష్టమే, నాకు కవులన్నా సాహిత్యవేత్తలు నాకు చాలా ఇష్టము. వాళ్ళని చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఆ టాలెంట్ అనేది రాదు. ఆ రాయడము అది కవితలు అంటే ఆ భావాలతోనూ ఆలోచనలతోనూ స్టార్ట్ అవుతుంది. అంత మంచి ఆలోచనతో వాళ్ళు అక్షరాలతో అడుగులు వేస్తూ ఆరంభిస్తూ అట్లాగే పదాలతో వాళ్ళు సమకూరుస్తూ ఎంత చక్కగా అమర్స్తారు ఈ కవితల్ని. అందుకే ఆ అదృష్టము, ఆ టాలెంట్ అది దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను మీ సాహిత్యవేత్తలకి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ సాహిత్యవేత్త దగ్గర కవిత యువతుల మధ్య కూర్చోడం అంటే చాలా నేను గర్విస్తున్నాను, గర్వకారణంగా నాకు తెలుసు. ముఖ్యంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఎంతగానో మా లైబ్రరీ విషయం కూడా మా లైబ్రరీ రోజు కలకలాడుతుంది. ఒక పండగ వేదికగా ఉందని ఆనందిస్తున్నాను. సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మంచి సందేశం ఇచ్చారు మేడం. మీ సందేశం కూడా చక్కగా నిరాడంబరంగా ఇచ్చారు. సంతోషం. ఇప్పుడు మన కళామిత్ర మండలి జాతీయ తెలుగు అధ్యక్షుడు అంకమరావు గారు సాహితీ వ్యవసాయం చేస్తున్నటువంటి సాహితీమూర్తులందరూ ఇక్కడ ఇచ్చేశారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చదవబడిన కవితల్లో ప్రత్యేకమైన అంశం ఏమీ లేదు. కవిత గురించి చదవచ్చు, సామాజిక పరిస్థితుల గురించి ఏదైనా చదవచ్చు. ఎందుకంటే ఇది ఒక కవితా దినోత్సవం కనుక కవి హృదయం కోయిల పిలుపుకి స్పందిస్తుంది, బోసు నవ్వుకి స్పందిస్తుంది, పువ్వుల పరిమళాలకి స్పందిస్తుంది, పుప్పొడి చప్పుడికి పరిమళిస్తుంది, అదే సందర్భంలో ఆకలి కేకలికి స్పందిస్తుంది.
అందువల్ల స్పందించే హృదయం ఉండాలి. కానీ కవి అనేటువంటి అంతరంగం ప్రతిదానికి స్పందిస్తుంది, అన్నిటికీ స్పందిస్తుంది. కనుక ఆ నేపథ్యంలో కవిత దీంట్లో ఉన్నటువంటి కవి సమ్మేళనంలో ఏ అంశమైనా తీసుకొని కవిత చదవచ్చు. కాకపోతే వీలైనటువంటి 2 నిమిషాలు మాత్రమే కవిత బయటపడితే బాగుంటుంది. మరి మరొకసారి అందరికీ కవి సత్కారం అందుకోబోతూ తమ కవి తమ కోయిల కథలతో కవితను వెలుగుచ్చి హృదయ భావోద్వేగాలను తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చేసి అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు చిన్న సందేశాలతో ఈ సభ ముగుస్తుంది. తర్వాత మన కవి సమ్మేళనం మొదలైపోతుంది. ఇప్పుడు ముందుగా మన అటవీ దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ కవితా దినోత్సవం నేను మాట్లాడాను. ఒక 2 మాటలు సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు చేసినటువంటి అందరూ కవి ప్రియులు, తర్వాత కవితా ప్రియులు అందరికీ మొదటగా శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేస్తూ వేదిక పెద్దలందరికీ నాగపల్లి రాజనారాయణ గారికి, అంకమరావు గారికి, మేడం గారికి, వచ్చేసి మన నారాయణ పోతుల దేవనారాయణ గారికి, పురాప్రసాద్ బాబు గారికి అందరికీ కూడా వచ్చేసి ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా వచ్చేసి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా వచ్చేసి కవితా మీటింగ్ వచ్చేసి పెద్దలు కాబట్టి తెలిసి దాంట్లో చిన్న ఈరోజు యాదృచ్ఛికంగా వచ్చేసి మాకు ప్రపంచ అటవీ దినోత్సవం ఈరోజు వచ్చింది. యునెస్కో వాళ్ళు వచ్చేసి ప్రపంచ అటవీ దినోత్సవంగా దీన్ని ప్రకటించుకున్నారు. అటవీ వచ్చేసి మన భూమిలో ఒక భాగమైనటువంటి అట్లా చెప్పేసి మొత్తం అడవి మాత్రమే ఉండేది మనుషులు కోరుకుంటుంది కనుక కనీసం 3వ వంతు భాగాలు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో అడవి కింద అంటే చెట్ల కింద ఉండాలనేటువంటిది అన్ని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఆ విధంగా ఉండే విధంగా మనందరము కృషి చేస్తూ మన యొక్క ఇతోదిక ప్రయత్నాన్ని వచ్చేసి కొనసాగించాలి. అంటే ఎట్లా వచ్చేసి మనకి అవకాశం ఉన్న చోటల్లో వచ్చేసి ఖాళీ ప్రదేశం ఉన్న దగ్గర వచ్చేసి చెట్లు నాటిస్తూ ఈ దీనికి అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి అంకమరావు గారికి, పెద్దలందరికీ, మేడం గారికి నమస్కారం. తప్పకుండా అండి. కవులుగా పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యత. అడవులను కాపాడుకోవడం కూడా. అడవి అసలు కవితకి ఒక మూల వస్తువు కూడా. అడవి, సముద్రం, ఆకాశం అనేది మరి మా చక్కటి సందేశం ఇచ్చిన ధన్యవాదాలు. పురాప్రసాద్ బాబు గారిని 2 నిమిషాల సందేశం. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ రోజున భాష మరియు కళాత్మక సంయుక్త ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కవి సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి ఇంతమంది కవులకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏదో మామూలుగా జరగకుండా వారి స్థాయిలో జరిపేందుకు చేసిన మిత్రుడు కుటుంబాన్ని అరుణ్ గారిని అభినందిస్తున్నాను. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మనం ఈ కవిత్వ రంగంలో, సాహిత్య రంగంలో దశాబ్దాల పాటు కొనసాగుతూ ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఏదో రాజమంటే రాజ్యం కాకుండా ఆ కవిత్వం వల్ల ఆ కవికి పూర్తి స్థాయిలో కోయిలు ప్రత్యేకత వచ్చేలా కనీసం మనం 20 రాసిన ఒక కవితైనా ఆ విధంగా ఉండగలిగే స్థాయికి మనం చేరుకుంటే కవిగా మన లక్ష్యం నెరవేరంటే అక్షరాలతో అలరించడం కాదు, అక్షరాలతో ఆక్షేపించడం కవిత్వం, పడికట్టు పదాలతో పరవశించడం కాదు, ప్రతి పాదాన్ని సరైన పదాలను నడిపించడమే కవిత్వం. మనందరూ అనుకుంటాం కవిగా గుర్తింపు వచ్చే సమాజంలో మంచి గుర్తింపు కూర్చున్నారు. కానీ అనేక మంది గుర్తింపు కోసం అనగారిన మందరూ తెగడమే కవిత్వం. మాయ మాటలతో మర్చిపుచ్చడం కాదు, మాయమవుతున్న మానవీయ విలువలనే మేల్కొల్పడమే కవిత్వం.
ఇటువంటి చిక్కని చక్కని సమాజానికి మనకి లంచ్ లేకుండా ఉంటుంది. రాసే దిశగా మనందరం ప్రయత్నించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోడికంటి ప్రసాద్ గారి సభకు నమస్కారం. ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా కవులకు, సాహిత్యవేత్తలకు, సాహితీకులందరికీ నా వందనాలు తెలియజేస్తూ, మన గ్రూపుల ద్వారా ప్రతిరోజు కవిత గానాలు వినిపిస్తూనే ఉన్నారు. సాహిత్య పరంగా మన నాగభైరవ గ్రూపు, కళామిత్రుల గ్రూపు మరియు ఇతర గ్రూపులు, మహతి గ్రూపుల ద్వారా ఎంతమందో కవులు, సాహిత్యవేత్తలు వారి కవిత్వం నిత్యం చూస్తూ వాటిని నేను ఆస్వాదిస్తుంటాను. వాటి ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతుంటాను. కాబట్టి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా కవితా అభిమానం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అక్కగారికి, కుటుంబరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మంచి సందేశం ఇచ్చిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు. వీరనారాయణ గారికి మాట్లాడారు. అందరికీ నమస్కారం. గొంతు బాగలేదు, అందుకని ఈ కవిత్వం చెప్పడం లేదు. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా కవులందరూ కూడా పాదావందనం చేస్తూ సెలవు. ఇప్పుడు మన నాగవేద సాహిత్య పీఠం అధ్యక్షుడు శ్రీ నాగవేద నారాయణ మాట్లాడాల్సిన అందరికీ నమస్కారం. కవితా దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఆశీర్వైనటువంటి మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి సాహితీకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ అంతర్జాతీయ కవితా దినోత్సవం. కవిత్వం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి దేశంలో కూడా కవిత్వాన్ని ఆదరించాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని యునెస్కో వాళ్ళు ప్రతిపాదించారు. అన్ని భాషల్లో కూడా అన్ని ఈ రోజు జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే ఈరోజు అటవీ దినోత్సవం కూడా. సరే, అటవీ దినోత్సవానికి కవితా దినోత్సవానికి అంత సంబంధం ఉందా తర్వాత మాట్లాడుతున్నాం. కవిత్వం అంటే ఏమిటి, దాని గురించి కొంచెం ఆలోచించుకోవాలి. కవిత్వం అంటే 3 లక్షణాలు కవికి ఉండాలి తప్పనిసరిగా. ఒకటి, అందరిలాగా కాకుండా విభిన్నంగా ఆలోచించగలగాలి. అది మొదటి లక్షణం, అది భావం. విభిన్నంగా ఆలోచించగలగాలి. ఆ విభిన్నంగా చేసేటువంటి ఆలోచనని సరైనటువంటి భాషలో చెప్పగలగాలి. అది రెండవ లక్షణం. అంటే భావం ఉండాలి, భావానికి తగిన భాష ఉండాలి. మూడవది, అది వ్యక్తీకరణ కూడా సక్రమంగా ఉండాలి. వ్యక్తీకరణ సక్రమంగా ఉన్నటువంటి వినేటువంటి వాడికి ఆహ్లాదం కలిగించే విధంగా చెప్పగలగాలి. అంత అర్థంగా చెప్పగలగాలి. చదివేటువంటి వాడికి ఆనందం కలిగించే విధంగా చెప్పగలగాలి. ఈ 3 లక్షణాలు ఉండేటట్లయితే అది ఉత్తమ కవిత్వము అని చెప్పి మనం. నిజానికి ఈ రోజుల్లో వచ్చేటువంటి కవిత్వం, చాలా మంది ఈ రోజుల్లో వచ్చే కవిత్వంలో సామాజిక స్పృహ కావాలి అంటున్నారు. సామాజిక స్పృహ అంటే ఏమిటి? సమాజంలో జరిగేటువంటి విశేషాల గురించి చెప్పాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు. నిజమే, మార్పు తీసుకురావాల్సిందే. ఇలా కూడా ప్రసాద్ బాబు కూడా చెప్పాడు. మానవత్వాన్ని లేకపోతే ఇంకా 2-3 విషయాలు చెప్పాడు. అవన్నీ తీసుకొచ్చేటువంటి కవిత్వం అని చెప్పి అన్నాడు. నిజానికి అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఎవరైనా సరే కవిత్వం చదివి మారారా? మీకు తెలిసినటువంటి ఎవరైనా తాగుబోతుల్లో సారాయి తాగటం వల్ల ప్రమాదం అనేటువంటి కవిత చదివి, ఒక కథ చదివి ఎవడైనా సరే సారాయి తాగటం మానేశాడా? లేకపోయినట్లయితే
ఒక దుర్మార్గుడైనటువంటి వాడు కవిత్వం చదివి వాడు మానవత్వాన్ని పొంది నేను తప్పు చేశాను అని చెప్పి మారిపోయి చాలా ఉత్తమోత్తముడైనటువంటి వ్యక్తిగా మారాడు. కవిత్వం వల్ల ఎవడు మారడు. అంటే కవిత్వం వల్ల ఏం జరుగుతుందంటే చదివి ఆనందిస్తారు. చదివి ఆనందించడం అనేటువంటిది కవిత్వానికి ఉన్నటువంటి పరమ ప్రయోజనం. ఒకవేళ ఎవడైనా సరే ఆ కవిత్వాన్ని చదివి ఆనందించి ఒకవేళ మారితే సంతోషమే. ఒక్కడు మారినా సంతోషమే. 1000 మంది ఒక కవిత్వం చదివి ఆ 1000 మందిలో ఎవడైనా సరే ఒక్కడు మారినా కూడా ఆ కవి జన్మ ధన్యమైపోయింది. కానీ అట్లాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం రాజకీయ నాయకులు చేసే అన్యాయాల గురించి కథలు వస్తాయి, నవలు వస్తాయి, లేకపోతే కవితలు వస్తాయి. ఏ రాజకీయ నాయకుడు మారాడు? సమాజంలో ఎవరైనా మారాడా? అట్లాగే అధ్యయాలి ఇచ్చేయాలి, లంచాలు రూపుమాపాలి, వాటిని అధ్యయాలి ఇచ్చేయాలి బ్రహ్మాండంగా కవిత్వం చూద్దాం. ఎవడన్నా మారాడా? ఎవడన్నా వెళ్ళి కొట్టాడా? ఎవడన్నా వెళ్ళి ఏదైనా మార్పు చేసి తీసుకొచ్చాడా? ఇవన్నీ కూడా మామూలుగా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ గా జరిగేటువంటి విశేషాలు కాదు. సరే, నేను ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా ఉన్నాను. అతని దినోత్సవానికి, కవితా దినోత్సవానికి సంబంధం ఏమన్నా ఉందా? ఒకే రోజు వచ్చినాయి అనే విషయం గురించి ఒక మాట చెప్తా, తర్వాత చెప్తానని చెప్పాను. అడవుల్లో ఉండేటువంటి చెట్టులో ప్రాణం ఉంది, అవి మాట్లాడి. అడవిలో ఉండేటువంటి జంతువులకి ప్రాణం ఉంది, అవి మాట్లాడలేవు. కానీ మనుషులు ఉన్నారు, మనుషులు ఇది జనారణ్యంలో ఉంటూ ఉన్నారు, వీళ్ళు మాత్రం మాట్లాడతారు. కానీ అడవుల్లో ఉండేటువంటి జంతువులు కానీ, అడవులో ఉండేటువంటి చెట్లు కానీ ఎవరికి హాని చేయవు. ఎప్పుడూ కూడా మేలు తీర్పు కోసమే ప్రయత్నం చేస్తూ, జనారణ్యంలో ఉండేటువంటి మనుషులు భాష ఉన్నప్పుడే కూడా వీళ్ళు పక్కవారికి ద్రోహం చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు. అటవీ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటూ అడవుల్లో ఉన్నటువంటి జంతువుల్ని చెత్తని చూసి మీరు తెచ్చుకుంటారా మానవులారా అని చెప్పడం కోసం బహుశా ఈ రోజు కూడా ఒకే రోజు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి నేను భావిస్తూ, చివరిగా ఇది సందర్భం కాదు కానీ కాబట్టి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక విషయం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. ఇందాక రాజకుమారి మనకు మాతృగు తల్లి పాడుతూ అందులో అమరావతి గుహల అపురూప శిల్పాలు అని పాడింది. అది అమరావతి గుహలా కాదు, అమరావతి నగర అపురూప శిల్పాలు. మొట్టమొదటి శంకరంపాటి వారు రాసినప్పుడు అమరావతి గుహలా అని రాశారు. అమరావతిలో గుహలు లేవు అసలు. అమరావతిలో అసలు గుహలు లేవు. ఉండవల్లిలో గుహలు ఉన్నాయి కానీ అమరావతిలో లేవు. ఆ తర్వాత ఎవరో ఆయన దృష్టికి తీసుకుని పెడితే అప్పుడు అమరావతి నగరాన్ని మార్చారు. ఆమె మొట్టమొదట మనం పాడిన గారు సూర్యకుమారి పాడిన పాట యూట్యూబ్ లో మీరు కొడితే 2 వస్తాయి. అందులో ఒక దాంట్లో గుహలాని ఉంటుంది, ఒక దాంట్లో నగరాలు ఉంటుంది. ఆయన మార్చిన తర్వాత పాడిన దాంట్లో నగరాన్ని ఉన్నది. అది నగరా కరెక్టు, గుహరా అనేటువంటి తప్పు. ఉండవల్లిలో గుహలు ఉన్నాయి కానీ అమరావతిలో గుహలు లేవు. అందుకని ఇప్పుడైనా పాడేటప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు కూడా అది గుహలా కాకుండా అలా చెప్పే మాట ఉంటుంది. తెలుగు భాష సరే, ఈరోజు కళామిత్ర మండలి నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కవి సమ్మేళనంలో మిత్రులు చాలా మంది కవిత్వం చదవబోతున్నారు, సన్మానం అందుకోబోతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కవితా దినోత్సవం, అటవీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్న ఒక మాట చెప్పారు, కవిత్వం మీద ఎవరైనా ప్రయోజనపై మారాడా అని చెప్పారు అన్న. అలా మారకపోవచ్చు కానీ కవిత్వం కానీ సాహిత్యం కానీ నాకు తెలిసినంత వరకు అది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటాయి. నా మటుకు నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఒక విప్లవం ఇప్పుడు పోసుకోబోతున్న సమయంలో
ఒక మార్పు రాబోతున్న సమయంలో అప్పుడు జరిగేటువంటి ఒక ఉద్యమాలను ఉద్దీపింపడానికి భావోద్వేగాలను ఉద్దీపింపజేసి కావ్యోన్ముఖాన్ని చేయటానికి కవిత్వం ఉపయోగపడుతుంది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వం నాకు మట్టికి నాకైతే నేను ఎన్నోసార్లు నా డిప్రెషన్లో వెళ్ళిపోయినప్పుడు ఏంటి ఈ సమాజం నేను చేసే ప్రతి పని నిరసిస్తా ఉంది, నాకు తోడు రావట్లేదు, ఇన్ని దాడులకి ఇవి గురవ్వాలా అని ఒక నిస్సాయిలో ఉన్నప్పుడు పోతే పోని సుత్తులు గిత్తులు వస్తే రాని కష్టాలు నష్టాలనే కవిత నన్ను ఎంత నిలబెట్టాలో అంత నిలబెట్టింది. అట్లాగే చాలా చాలా పదండి తోసు పైపైతే ప్రతి విప్లవకారుడు ప్రతి యుగంలో ప్రతి దీంట్లో నేను సైతం ప్రపంచానికి అనే పదం లేకుండా అసలు ఉద్వేగానికి ఒక రకమైన ప్రాణం పోస్తుంది. అంటే మీరు అన్నట్లు డైరెక్ట్ గా మీరు మారకపోవచ్చు కానీ బట్ సమాజం కోసం జరిగే మార్పుల కోసం జరిగేటువంటి కొన్ని ప్రక్రియల్లో ఒక పోరాటాలకు కానీ వాటికి కానీ ఖచ్చితంగా ఆ కవిత్వం ఆ భావోద్వేగాలను గురికొలిపి సమాజంలో మార్పుకి అంతర్లీనంగా దోహదపడుతుంది. తప్పనిసరి ఇది మాత్రం వాస్తవం. అందువల్ల ఏంటంటే కవిత్వం కూడా ఎందుకు ఒక్కటే మేము నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున మేము పనిచేస్తుంది ఏంటంటే పిల్లల్లో కనుక కవితత్వాన్ని మనం కనుక వాళ్ళలో చూపించగలిగితే వాడు ఒకసారి కవి అయినటువంటి వాడు సున్నితంగా ఉంటాడు, వాడు హింస జోలికి పోడు. సమాజంలో ఉన్నటువంటి హింసాయుత వాతావరణం నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కవిత్వం తప్పనిసరిగా. కాబట్టి అప్పటికప్పుడు కవి అది చదివి మారాడా ఇది కాదు, కవిత్వం అలా కాకుండా చేస్తుంది. అంటే సమాజాన్ని అలాంటి దుర్మార్గమైనటువంటి అంశాల వైపు పోకుండా చేస్తుంది కవిత్వం. కవి అయినటువంటి వాళ్ళు నాకు తెలిసి 99% వాళ్ళు హింసలకు పోరు అనేది నా బలమైన నమ్మకంతో నేను అవసరం తరఫున ఆశతోటే కవిత్వాన్ని సాహిత్యాన్ని తీసుకెళ్తున్నాము. అది విషయం. అందువల్ల ఈ విషయంలో మాత్రం కొంచెం మిమ్మల్ని అంటే నా అభిప్రాయాన్ని కాస్త తెలియజేసుకున్నాను. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇట్లాంటి పాయింట్ తీసుకురావడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాబట్టి ఇప్పుడు ఆఖరిగా మనకి మాట్లాడేటువంటి వారికి నేను గురించి చెప్పాలి. కాసు రాజకృష్ణ గారి గురించి మనకి ఎప్పుడు లైబ్రరీలో ఏ ప్రోగ్రామ్ సంగీతం లేకపోతే ఈ ప్రపంచమే అరణ్యవాదం అవుతుంది. సాక్షాత్ భగవంతుడే చెప్పారు, సంగీతం వల్ల వాతావరణంతో అలా రాలుతూ ఉంటాయి. అందువల్ల దీనికి ఒక రోజు మనం నిర్ణయించుకున్నాం. కానీ ప్రపంచ కవితాదిగా కవులందరూ కూడా మంచి మనసుతో తన కవిత్వాన్ని రచించి ప్రజలకు అందిస్తే ఈ ప్రపంచానికి చల్లని మార్పు వస్తుందని అనుకుంటారు. ఈ సభకు నవ్యాంధ్ర సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి తేడా అరుణ గారి వేదికను అలంకరించగా కోరుతున్నాము. తర్వాత సభా సంచాలకులుగా శ్రీమతి తేడా అరుణ గారు గౌరవ అధ్యక్షులు నవ్యాంధ్ర రచయితల సంఘం. ఈ సభ ఉన్నదంటే ఆశ్చర్యం వాడు ఎందుకు చెప్తున్నారంటే జన్మించాలని కుతూహలం ఉండాలి. అటువంటి ఉత్సాహం అందరినీ ఉత్సాహంతో పెట్టి లేపే మనస్సుతో ఉన్న మహిళగా మనం అందరం హర్షధ్వనులతో వెళ్ళిపోతాం. అది చెప్పక తప్పదు. అంటే ఉన్న వాస్తవాన్ని చెప్పుకోకపోతే అది కవిత్వం కాదు. ఉన్న వాస్తవం చెప్పుకుంటేనే కవిత్వం. ఈ కవిత్వం ఏం ప్రకటించుకోవాలంటే మంచి మనస్సుతోటి ఈ యొక్క సభా ప్రాంగణంలో ఉంటే అదే శుభం కవిత్వం. చల్లటి మనసుతో పలకరింపు ఉంటేనే అది కవుల యొక్క ఆనందడోలిక అవుతారు. ఈ సభకు సంచాలకులుగా జాతీయ అధ్యక్షులు కళామిత్ర మండలి డాక్టర్ లోజంకవరావు గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభకు సంచాలకులు ఈ సభకు ముఖ్య అతిథులుగా శ్రీమతి కాసు రాజలక్ష్మి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి. ప్రతి సభ నిర్వహించాలని కోరుకుంటున్న మహిళ ఆమె ప్రతి సభకు సహకరిస్తుంటే
ఈ సభకు మా అన్న ప్రముఖ కవి చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆ ఇంటి పేరులోనే ఉన్నది కవిత్రయం. కవి పుంగవులు ఉన్నారు అంటే మా అన్నగారు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, నాగభైరవ సాహిత్య కళాభిమానికి వారు అధ్యక్షుడు. వీరు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మమ్మల్ని కోటేశ్వరి గారు, తర్వాత శ్రీ పోతుల వీరనారాయణ గారు, పెద్ద వీరనారాయణ గారు, చందన కవీశ్వరులు క్షేమపూర్తి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చందన కవీశ్వరులు రావాలి, చల్లగా ఈ సభ ఉండాలి. పెద్ద వీరనారాయణ గారు, గుర్రా ప్రసాద్ బాబు గారు యొక్క మేకప్లో ఉంటుంది, వారు ఇంకా రాలేదు. ఇది చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. పెద్దలు రావాలి కదా కవి. మాకు చిన్న కోపం వచ్చింది. తర్వాత మంచి వాడు, సభలను ప్రోత్సహించే వ్యక్తి మా ఓలుగంటి ప్రసాద్ గారు, సాహితీ ప్రియులు, సాహితీ పోషకులు వారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఓలుగంటి ప్రసాద్. ఇది ఈరోజు అటవీ శాఖ దినోత్సవం కూడా ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ అటవీ శాఖ గురించి కూడా మనం వర్ణించుకోవాలి, చర్చించుకోవాలి. దానికి పెద్దలు గుంటూరు సత్యనారాయణ గారు అటవీ శాఖ జిల్లా పనిచేసి పెద్దడైన వ్యక్తి గుంటూరు సత్యనారాయణ గారు వారు విశ్లేషిస్తారు. ఈ సభకు వీరమరణ గారు, విడసల మల్లికార్జున గారు సభ తర్వాత నిర్వహించుకుంటే ఈ సభకు సభాధ్యక్షుడిగా సభకు వచ్చింది. అందరికీ ముందుగా ప్రపంచ కవిత దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్కువగా మాట్లాడే పరిస్థితుల్లో నాకు గుర్తు లేదు కనుక అందువల్ల చాలా పరిమితంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. వేదిక వెళ్ళినటువంటి అందరికీ, అలాగే వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా, కవులకి, కవి ప్రోత్సాహకులకి అందరికీ మనస్ఫూర్తిగా నవ్యాంధ్ర రచయితల సంఘం అలాగే కళామిత్ర మండలి తరఫున సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చేసుకుని అందరికీ కూడా మరోసారి ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే అటవీ దినోత్సవం కూడా ఆ సందర్భంగా కూడా పర్యావరణం కాపాడుకోవడానికి దానికి సంబంధించి ఆయన శాఖకు సంబంధించిన సత్యనారాయణ గారి వేదిక నిర్వహించాం. మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక ఉపోద్ఘాతాలు లేకుండా మనం సభలోకి వెళ్ళిపోదాం. ముందుగా మా తెలుగు తల్లికి పాట పాడవలసిందిగా రాష్ట్ర